శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. నేను మీ గుండెపూడి శివసుధీర్ శర్మ. అధిక మాసం, అధికస్య అధికం ఫలం అని చెప్పి మన శాస్త్రం చెబుతూ ఉంది. అధిక మాసంలో చేసే ఏ పూజలైనా సరే అధిక ఫలాన్ని ఇస్తూ ఉంటాయి. అందుకనే మనం భగవంతుడు మనకి ఒక వరప్రసాదంగా 3 సంవత్సరాలకు ఒక్కసారి అధిక మాసాన్ని ఇస్తూ ఉంటాడు. అలాంటిది జ్యేష్ఠమాసము. జ్యేష్ఠమాసము అంటే లక్ష్మీదేవి యొక్క అక్కగారైనటువంటి జ్యేష్ఠాదేవికి ఇష్టమైనటువంటి మాసము. అందులో ఈ జ్యేష్ఠమాసానికి అధిపతి బుధుడు. మాస శివరాత్రి అనగా జూన్ 13వ తారీఖు శనివారం రోజున కృత్తికా నక్షత్రం కలిసి వస్తోంది. అందులోనూ శనివారం, అధిక జ్యేష్ఠమాసం, అందులో మాస శివరాత్రి. ఇక్కడ చూడండి, బుధమాసం కృత్తికా నక్షత్రం అంటే రవి, ఇద్దరు కలిస్తే బుధాదిత్య యోగం అంటాం. వ్యాపారస్తులకు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, ఉద్యోగస్తులు అంటే ఉద్యోగాల కోసం ప్రయత్నించేటువంటి వారి కోసం కావచ్చు, అలాగే ఉద్యోగంలో ఉన్నత స్థాయి పొందాలి అనుకునేటువంటి వారు కావచ్చు, ఉన్నత స్థాయి వ్యాపారం పొందాలి అనుకునేటువంటి వారు కావచ్చు, అలాగే ఐశ్వర్యం కావాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఏ కార్యం కావాలి, ఈ కార్యక్రమం మేము తలపెట్టాము దిగ్విజయంగా పూర్తి కావాలి అనుకునేటువంటి వారికి మంచి సదవకాశంగా ఈ అధిక జ్యేష్ఠ మాసంలో సాక్షాత్తు విశ్వనాథుడు ప్రతిష్ఠ అయినటువంటి అక్కడ కాశీక్షేత్రంలో ఈ నెల అనగా జూన్ 9వ తారీఖు మంగళవారం నుంచి 13వ తారీఖు శనిత్రయోదశి మాస శివరాత్రి కృత్తికా నక్షత్రం శనివారం కలిసి వచ్చేంత వరకు కూడా 5 రోజుల పాటు ప్రతిరోజు 21 సారి రుద్రహవనం అనగా 5 రోజుల్లో 111 సార్లు రుద్రహవనం జరుగుతుంది. శతరుద్ర యాగం జరుగుతుంది. మాస శివరాత్రి రోజున 1000 శివలింగాలతో, మృత్తికాలింగాలతో సహస్రలింగార్చన. మనం బిల్వార్చన చదువుతున్నప్పుడు కూడా ఒకటే మాట చదువుతూ ఉంటాం. త్రిగుణం త్రిగుణాకారం త్రినేత్రం చిత్ర్యాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఒక్క బిల్వం శివుడికి సమర్పిస్తే 3 జన్మల క్రితం చేసిన పాపం కూడా పోతుందని చెప్పి బిల్వాష్టకంలో చదువుకుంటూ ఉంటాం. అలాంటిది 1,00,000 బిల్వాలతో ఆ యొక్క విశ్వనాథుడు చెంత 1000 శివలింగాలు తయారు చేసి, శివలింగాలకి అభిషేకం చేసి, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేసి 1,00,000 బిల్వాలతో అర్చన చేసేటువంటి దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన యొక్క భగవంతుడి సంకల్పంతో హనుమత్ ప్రత్యంగరా వారాహి యజ్ఞస్థలి పీఠ ఆధ్వర్యంలో జరపబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. తప్పనిసరిగా అందరూ కూడా యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి. 5 రోజుల పాటు కాశీలో ఉందాం, లేదా 5 రోజుల పాటు మేము రాలేకపోతున్నామండి, మా గోత్రనామాలతో ఈ కార్యక్రమం చేయించండి అన్నా సరే ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకొని పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులై ఉన్నత పదవీ యోగం, ఉన్నత వ్యాపారం, ఐశ్వర్య ప్రాప్తి, అనుకున్నటువంటి సకల కార్య దక్షత పొందేటువంటి అవకాశం పరమేశ్వరుడు అనుగ్రహంతో పొందాలి అని చెప్పి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః.